హైదరాబాద్ పటాన్ చెరువులో నీటిపారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. గుమ్మడిదల పరిధిలో ఎన్ఓసీ ఇవ్వడం కోసం ఏఈ డిమాండ్ చేశాడు. ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. ఇక రవికిషోర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇంటితో సహా ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ కంప్లైంట్ ఇక్కడ లోపల పంపిస్తే లోపలే రానివ్వకుండా ఇది డిఈ గారి ఆఫీస్ ఛాంబర్. యాక్చువల్లీ ఏఈ గారికి ఇక్కడ ఛాంబర్ లేదు, అందులోనే చైర్స్ ఉన్నాయి. కాబట్టి ఎవరైతే అక్యూడ్ ఆఫీసర్ ఇతను ఏఈ ఉన్నారో అతని కార్ ఇక్కడ ఉంది, ఆ కార్లో వస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ ఆ కార్ అన్లాక్ చేశాక ఇతను పోయి కార్లో కూర్చున్నాక కంప్లైంట్ ఇతను కూడా వచ్చి కార్లో కూర్చున్నాక తెలివిగా ఏంటంటే ఆయన కూడా భయం ఉన్నట్టుంది, పట్టుకుంటానని చెప్పేసి డాష్ బోర్డ్ ఒకటి ముందు ఓపెన్ చేసి దాంట్లో పైసలు పెట్టేసి అని చెప్పాడు. పెట్టాక మళ్ళీ లాక్ చేసుకొని కింది దిగి వస్తుంటే మేము పట్టుకున్నాక ఆ కారు అతని చేతులు కడిగిపిస్తే అతను ముట్టుకోలేదు కాబట్టి కలర్ రాలేదు. అతను ఎవరు వచ్చిందంటే చెప్తాను, అతని పేరు చెప్పి ఇప్పుడే కలిసాడు సార్, ₹1,00,000 ఇచ్చిపోయాడు, కార్లో డాష్ బోర్డ్ లో ఉన్నాయి ముందు అన్నాడు. ఆ కార్ ఓపెన్ చేయించాము. డాష్ బోర్డ్ లో ₹50 2 బండిల్స్, ₹500 నోట్లు 2 బండిల్స్ ఉన్నాయి. 100, 200 నోట్స్ ఉన్నాయి. అవి మీడియేటర్స్ కూడా కౌంట్ చేసుకున్నారు అక్యూడ్ ముందరనే, కరెక్ట్ గా అతను ఇచ్చిన నోట్సే. తర్వాత డాష్ బోర్డ్ లో ఉన్నటువంటి కవర్ ఒకటి కింద ఉంది, ఆ కవర్ మీద పైసలు పెట్టారు కాబట్టి ఆ కవర్ ని తీసి ఆ కవర్ ని స్వాబ్ వేసి ఇక్కడ ఉంటే అది మాత్రం కలర్ వచ్చేది. అంటే డాష్ బోర్డ్ లో పైసలు పెట్టినట్టు మాత్రం ప్రూవ్ అయిపోయింది. కారు కూడా అక్యూజ్డ్, కాబట్టి కారు కూడా ఈరోజు సీజ్ చేసాం. అతన్ని అరెస్ట్ చేస్తున్నాము, నైట్ వరకు ప్రొడ్యూస్ చేస్తాం.